నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా దగ్గరికి వచ్చేటువంటి చాలామంది పేషెంట్స్ మలద్వారం దగ్గర ఏదైనా సమస్య ఉంటే గనక మాకు పైల్స్ వచ్చింది అనే అపోహలో ఉంటారు. కానీ మలద్వారం దగ్గర ఒక పైల్స్ ఒకటే కాదు, చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా 4 సమస్యలు. మొదటిది పైల్స్, రెండవది ఫిషర్, మూడవది ఫిస్టులా, నాలుగవది స్కిన్ ట్యాక్స్. సో వీటన్నిటికీ ముఖ్య కారణం చూసుకున్నట్టయితే కాన్‌స్టిపేషన్, అంటే చాలా రోజులు మలబద్ధకం ఉండడమే దీనికి ముఖ్య కారణంగా చెప్పొచ్చు. రెండవది వాటర్ ఇంటేక్, సరి అయిన వాటర్ తీసుకోకపోవడం. ఫైబర్ రిచ్ డైట్, అంటే పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం. ఇవన్నీ కూడా వీటికి కారణాలుగా చెప్పొచ్చు. మొదటగా మనం పైల్స్ గురించి తెలుసుకుందాం. మలద్వారం ఏదైతే ఉందో అక్కడ కొన్ని రకాల రక్తనాళాలు అవి జారి ఉబ్బెత్తుగా బయటికి రావడాన్ని మనం పైల్స్‌గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ పైల్స్‌లో ముఖ్య సింప్టము నొప్పి లేకపోవడమే. సో, ఎప్పుడైతే మోషన్‌కి వెళ్తూ ఉంటారో, మోషన్ వెళ్ళిన తర్వాత 2 చుక్కలు లాస్ట్‌లో బ్లడ్ లాగా పడుతూ ఉంటుంది. వీళ్ళకి ఎటువంటి నొప్పి ఉండదు. ఇది ముఖ్యంగా పైల్స్‌లో ఉండేటువంటి ఒక సింప్టమ్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో 4 గ్రేడ్స్‌గా చెప్పుకోవచ్చు. మొదటి గ్రేడ్ ఏదైతే ఉందో అక్కడ ఏ సింప్టమ్ ఉండదు. సో, అప్పుడప్పుడు మాత్రమే రక్తం చుక్కలు పడుతూ ఉంటాయి. రెండవ గ్రేడ్, మూడవ గ్రేడ్‌లో మాత్రం ఒక ముద్దలాగా మనకు బయటికి వస్తూ ఉంటుంది. గ్రేడ్ 2లో అది మనకు మోషన్ వెళ్ళినప్పుడు వచ్చి మళ్ళీ అదంతకదే లోపలికి వెళ్ళిపోవడం. గ్రేడ్ 3లో మాత్రం ఎప్పటికి వెళ్ళకుండా బయటనే ఉండడం. గ్రేడ్ 4లో ఎక్కువగా ముద్ద అనేది బయటికొచ్చి రక్తస్రావం ఎక్కువగా జరిగి చాలా నొప్పి ఉండి వాళ్ళ కూర్చోవడానికి గూడా ఇబ్బందికరంగా మారడం. సో, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈ 2 కూడా మనము ఆహారము, మంచి మందులతో వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. గ్రేడ్ 3, గ్రేడ్ 4కి మాత్రం తప్పకుండా డాక్టర్ సలహాతో మీరు మందులు వాడుకోవాల్సొస్తుంది. గ్రేడ్ 4 వాళ్ళకి మాత్రం క్షార కర్మ లేదా క్షారకర్మ ప్రక్రియ ద్వారా కూడా మనకు మంచి రిజల్ట్స్ అనేవి చూస్తూ ఉన్నాం. ఈ రెండవ రకం ఫిషర్. ఫిషర్ అనగానే ఈ యొక్క మలద్వారంలో ఒక కట్ లాగా ఏర్పడడం. అంటే ద్వారంలో ఎప్పుడైతే మనము మోషన్ ఎళ్ళినప్పుడు ముక్కుతామో అది ఆ రాపిడి వల్ల మనకు కట్ లాగా ఏర్పడుతుంది. సో, వాళ్ళకు రక్తం కూడా ఒక చారలాగా మోషన్ వెళ్ళేటప్పుడు వస్తూ ఉంటుంది. వీళ్ళలో ముఖ్య సింప్టమ్ చూసుకున్నట్టయితే విపరీతమైన నొప్పి ఉండడం. అంటే ఏదైతే పైల్స్‌కి టోటల్ ఆపోజిట్ ఆర్ కాంట్రాస్ట్‌గా ఉంటుంది వీళ్ళకు. ఎక్కువగా నొప్పి ఉండడము అక్కడి నుంచి. సో, అప్పుడప్పుడు రక్తం పడటము, కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉండడం, మోషన్‌కెళ్ళేటప్పుడు చాలా విపరీతమైన బాధ ఉండి వాళ్ళు మోషన్‌కెళ్ళడానికి గూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఫిషర్ వాళ్ళు గూడా ఇంటర్నల్ మెడిసిన్స్ మరియు డైట్ చేంజెస్ ద్వారా చాలా మంచి రిజల్ట్స్ ఆయుర్వేదంలో వీళ్ళు పొందవచ్చు. మూడో రకం ఫిస్టులా అంటాం. ముందుగా అది ఒక చీము గడ్డలాగా ఆ మలద్వారం దగ్గర ఏర్పడుతుంది. సో, అది ఏర్పడినప్పుడు 3 రోజులు విపరీతమైన నొప్పి ఉంటుంది. సో, అది మెల్లమెల్లగా ఆ చీమ అనేది లోపల ఒక ట్రాక్ లాగా, అంటే లోపలికి ఒక సందులాగా లోపలికి వెళ్ళి ఇంకొక ట్రాక్ లాగా మారుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన సింప్టమ్ చీము కారడం. సో, రోజు కానివ్వండి, 2 రోజులకి ఆల్టర్‌నేట్‌గా అది చీము కారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు 2, 3 చుక్కలు. అప్పుడప్పుడు వాళ్ళ అండర్‌వేర్‌కి కూడా తడిలాగా, చీములాగా వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఆయుర్వేదంలో సూత్ర ప్రక్రియ ద్వారా మంచి చికిత్స అనేది ఉంటుంది. సూత్రం అంటే ఒక థ్రెడ్ లాంటిది ఆ ట్రాక్‌లో పంపించి దాన్ని టై చేయడం ద్వారా ఆ ట్రాక్ అంతా హీల్ అయిపోతుంది. వాళ్ళకి మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్ అనేది లైఫ్‌లో ఎప్పుడూ రాకుండా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ స్కిన్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. బట్ అవి మోషన్ వెళ్ళినప్పుడు గానివ్వండి, ఆ ద్వారం దగ్గర మనకు తగులుతూ ఉంటాయి కానీ, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీటికి చికిత్స లేకపోయినా మనం వదిలేయొచ్చు. మరియు మీకేదైనా ఇబ్బంది ఉంటే గనక మీరు చికిత్స అనేది తీసుకోవచ్చు. వీటిని జస్ట్ కట్ చేసి రిమూవ్ చేయడం లాంటి టెక్నిక్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. సో, పైల్స్‌లో ముఖ్యంగా హోమ్ రెమెడీస్, సో, ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ వాళ్ళకి కానివ్వండి, సో, ఈ కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉండే వాళ్ళకి కానివ్వండి. సో, ఈ యొక్క హోమ్ రెమెడీస్ చూసుకుంటే గనక కరక్కాయ చూర్ణాన్ని బెల్లంతో మిక్స్ చేసుకొని రోజు బటర్ మిల్క్‌లో గనక మనకు తీసుకుంటూ ఉంటే, ఆహారానికి ముందు తీసుకుంటూ ఉంటే గనక ఈ సమస్య అనేది మొదటి దశలో మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. బిల్వ ఫ్రూట్ ఏదైతే ఉందో దానికి శొంఠి చూర్ణం కలుపుకొని దీన్ని వాము కషాయంతో రోజు రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే గనక మంచి గుణం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, త్రిఫల కషాయాన్ని రెగ్యులర్‌గా సేవించడం లేదా ముల్లంగిని మనము ముల్లంగి ఏదైతే ఉందో పచ్చిది, దాన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గూడా ఈ సమస్యలు చాలా మటుకు మొదటి దశలోనే మనం కంట్రోల్ చేసిన వాళ్ళమవుతాం.
ఎవరైతే లైక్ లాంగ్ టర్మ్ బాధపడుతూ ఉంటారో ఈ పైల్ సమస్యతో గ్రేడ్ 3 వాళ్ళు గానీ, 4 వాళ్ళు గానీ, వాళ్ళు తప్పక ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ యొక్క కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళకి ఏదైతే అవసరమో ఆ చికిత్స అనేది తప్పక తీసుకుంటే గనక ఈ యొక్క సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళవుతారు. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని మీరు లైక్ చేయండి. ఈ పైల్స్ లేదా ఫిషర్ ఫిస్టులా లాంటి సమస్యల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే మా యొక్క కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.